హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనం క్యూలైఫ్లో ఐడి ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి అనే విధానం అయితే తెలుసుకుందాం. సో ముందుగా మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ముందుగా మీరైతే క్యూలైఫ్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే వీడియో కూడా ఉంది, మన ఛానల్లో చెక్ చేయండి. మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అయితే ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో మీ పాస్వర్డ్ యూజర్ ఐడి ఇచ్చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం ఒక వేరే ఐడి అయితే లాగిన్ చేయడం జరుగుతుంది. ఇది హోమ్ పేజ్, ఇది స్క్రాచ్ కార్డ్స్, ఇది టాస్క్స్, ఇక్కడ అప్డేట్స్, ఇది ప్రొఫైల్. సో మనమైతే ఇప్పుడు టాప్లో మనకి వాట్సాప్ సింబల్, తర్వాత బ్యాగ్, ఒక పర్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్టివేషన్ అండ్ P2P ట్రాన్స్ఫర్ ఉంది కదా, అందులో అయితే యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు, 3000 ఉంది. సో కాయిన్స్ కూడా మనకి 60 కాయిన్స్ అయితే కట్ అవుతాయి. కాయిన్స్ కూడా మనకైతే 60 కాయిన్స్ కట్ అవుతుంది. అండ్ అమౌంట్ వచ్చి 60 రూపీస్ కట్ అవుతుంది. సో ఇక్కడైతే ప్రెస్ చేయగానే మనకి మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మనమైతే మొబైల్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకైతే వెరిఫై చేసుకోమంటుంది. వెరిఫై చేసుకుంటే మనకి ఇలా అయితే నేమ్ వస్తుంది. వన్స్ మనం వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివేషన్ నొక్కగానే మనకైతే యాక్టివేషన్ డన్ అని కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనకి యాక్టివేషన్ అయిపోయిందో అక్కడ నుంచి అయితే మనకి ఇక్కడ రిఫరల్ లింక్ అయితే రావడం జరుగుతుంది. సో యాక్టివేషన్ అవ్వకముందు అయితే మనకి రిఫరల్ లింక్ అయితే రావడం జరగదు. అండ్ మీకు కనుక ఎంపీపీ రిఫరల్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకేమైనా క్యూలైఫ్ కానీ కిబో గురించి కానీ మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లేదంటే మా నంబర్కి ఫోన్ చేయండి. అండ్ అలాగే కూపన్స్ కావాలనుకున్నా కాల్ చేయండి, మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.